ఉన్న హేమంత్ ఈ ఎలక్షన్ కంటెస్ట్ చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళ దాదాగిరి, వాళ్ళ దౌర్జన్యం, వాళ్ళ ప్రభుత్వ అహం ఏంతో చూపించాలనేసి నామినేషన్ వేసి ఈరోజు ప్రశాంతంగా ఉన్న పులివెందులను ఒక రక్త చరిత్ర పులివెందులుగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ సంబంధించి నేను, నాతో పాటు మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన రాము గారు, అదేవిధంగా కొంతమంది నాయకులతో నలుగురుండ వారి పల్లె అనే ఒక గ్రామానికి మా వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన నాయకులనే మేము కలవడానికి ఆ గ్రామానికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి వాళ్ళతో అంతా మాట్లాడిన తర్వాత మా పనంతా అయిపోయిన తర్వాత మేము మళ్ళీ పులివెందులకు బయలుదేరుతున్న సమయంలో కారు ఎక్కి ఒక నిమిషం అట్లా ట్రావెల్ చేస్తూనే సుమారుగా ఒక 100 నుంచి 150 మంది ఒక 15 కార్లలో ఒక సినిమాలో చూపించే తరహాగా ఒక్కసారిగా మా బండ్ల దగ్గరకు వచ్చి, ముఖ్యంగా మేము కూర్చున్న బండి అటు ముందు ఇటు వెనక సైడ్లు అన్ని పెట్టి ఒక 50 నుంచి 100 మంది మా కారును మొత్తం సరౌండింగ్ చేసి పెద్ద పెద్ద గుండ్రాళ్ళు, అంటే అది చిన్న కొండ ప్రాంతం, పెద్ద పెద్ద గుండ్రాళ్ళు, రాడ్లు, కట్టెలతో మా కారు పైన దాడి చేసి మమ్మల్ని బయటికి గుంజే ప్రయత్నం చేశారు. వాళ్ళ రాళ్లతో ఎంత కొట్టినా అద్దాలు పెద్దగా పగలేకపోయేసరికి వెనకలున్న అద్దాన్ని గట్టిగా కొట్టి అక్కడ అద్దం కంప్లీట్గా బ్రేక్ అయిన తర్వాత రాడ్లతో మొదట మా రాము గారిని ఇక్కడ తల మీద కొట్టడం జరిగింది. కొడుతూనే ఇక్కడ పెద్ద గాయం అయిపోతేనే నా మీద అటాక్ చేసే టైంలో నేను ఇట్లా కొంచెం ముందుకు వచ్చేసరికి నా షోల్డర్ భాగంలో చాలా బలమైన గాయం పడింది. అయినా కూడా వాళ్ళు ఇంకా లోపలికి రాడ్లు పెడుతూనే గట్టిగా పట్టుకోవడం చూసి మమ్మల్ని బయటికి గుంజలేక సుమారుగా ఒక 10 లీటర్ల పెట్రోల్ను మేము కూర్చున్న వాహనం మీద వేసేసినాం. పెట్రోల్ వాళ్ళు అంటించబోయే టైంలో ఇంకా మేము ఈ సెంటర్ లాక్ అయిపోయింది, బండి ఫైర్ అయిపోతున్న ఉద్దేశంతో ఇమ్మీడియట్గా రాము గారు అట్నుంచి రావడం చూసి మొత్తం బయటకు వచ్చేసరికి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ రాము గారిని పట్టుకోవడం కోసం పరిగెత్తారు. వెంటనే నేను ఇటు సైడ్ నుంచి దిగి ముందున్న కారును కొట్టేయమని చెప్పి అక్కడి నుంచి నేను ఎస్కేప్ అయిపోయేసి బయటికి రావడం జరిగింది. అంటే ఒక ప్రశాంతమైన పులివెందుల, ఎంత ప్రశాంతంగా ఉన్న పులివెందులని ఈరోజు ఒక రక్త చరిత్ర మీద చేస్తున్న కూటమి ప్రభుత్వం కేవలం ప్రజలను భయభ్రాంతులను చేసి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ఉండకూడదు అని చెప్పి రిగ్గింగ్లు చేసుకోవాలా, ఎట్లయినా సరే మేము ఎలక్షన్ నెగ్గి మేమేదో చూపించాలా, అధికారం అంటే ఎట్లుంటుందో చూపించాలనే ఉద్దేశంతో ఈ ఎలక్షన్ జరుపుతున్నారు. ఓ బీసీ సామాజిక వర్గం చెందిన నేను, ఒక యాదవ సామాజిక వర్గానికి చెందిన నేను మొట్టమొదటిసారి కడప జిల్లా నుంచి చట్టసభల్లోకి అడుగుపెట్టి ఈ అవకాశం ఇచ్చింది ఏకైక వ్యక్తి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే కడప చరిత్రలోనే ఈ రోజు వరకు బీసీ, దాంట్లో యాదవ సామాజిక వర్గం చెందిన వాళ్ళు ఇంతవరకు ఎవరే కానీ చట్టసభల్లోకి అడుగు పెట్టలేదు. బీసీలంటే ఎంత ప్రేమో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు మనం అందరం చూసినాం. ఒక బీసీని అయ్యుండి ఒక చిన్న గ్రామానికి మేము క్యాంపెయినింగ్కి వెళ్తే ఈరోజు ఇంత దౌర్జన్యంగా మా మీద దాడి చేయడం ఎంతవరకు సబబు అనేసి ఈ కూటమి ప్రభుత్వానికి కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, తమరి ద్వారా అడుగుతున్నాను. ఎందుకంటే ఒక ప్రశాంతమైన ఒక చిన్న గ్రామం, ఒక చిన్న ఎలక్షన్ను కేవలం ప్రజలను భయభ్రాంతులు చేసి ఈ ఎలక్షన్ను ఎట్లయినా సరే మేమే నెగ్గాలనే ఉద్దేశంతో ఒక రక్త చరిత్ర ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తుంది. దీనికి సంబంధించి ఒక బీసీనే కాదు, ఒక రాష్ట్ర ఎమ్మెల్సీని అయి ఉండి ఈరోజు నాలాంటి ఒక ఎమ్మెల్సీకే ఎక్కడే కానీ భద్రత లేదు, లేకపోతే ఇంతమంది దాడి చేసినా కూడా పోలీసులు ఈ రోజు వరకు స్పందించకపోతే సామాన్య ప్రజలకు ఇంకేం న్యాయం జరుగుతుందనేసి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. ఒక ఎమ్మెల్సీని అయి ఉండి కూడా
రిటర్న్ కంప్లైంట్ ఇచ్చినా కూడా దాన్ని పక్కన పెట్టి వాళ్ళకి కావాల్సిన సెక్షన్లు వాళ్ళు రాసుకొని మా పార్టీ సంబంధించిన సుమారు 25 మంది మీద కేసు నమోదు చేయడం జరిగింది. అంటే దెబ్బలు మేమే తిన్నాం, గాయాలు మాకే, ఆస్తి నష్టము మాకే, కేసులు మాకే. మీరు ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు అనేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. ఇదే ప్రక్రియలో నిన్న మనం చూసాం డిఐజీ గారు ఏం ప్రత్యాపారం చేసేదానికి పోయినారనేసి అడుగుతాం. ఒక రాష్ట్ర ఎమ్మెల్సీ ఎలక్షన్ క్యాంపెయినింగ్ పోతే పోలీసు భద్రత ఇవ్వాల్సిన పోయి మీరు ఏం ప్రత్యాపారం చేస్తున్నారు అంటున్నారు. అక్కడి నుంచి 50 మీటర్ల దూరంలో మీ పోలీస్ పహారా ఉంది. మీరు ఏం ప్రత్యాపారం చేస్తున్నారు డిఐజీ గారు అనేసి ఈరోజు మీ ద్వారా డిఐజీ గారిని ప్రశ్నిస్తున్నాం. ఒక ఎమ్మెల్సీ పోతేనే మీరు రక్షణ ఇవ్వకపోతే రాష్ట్ర ప్రజలకు మీరు ఏం రక్షణ ఇస్తారు? కేవలం మీరు ఆ కాకి చొక్కా తీసేసి పచ్చ చొక్కా వేసుకొని మీరు క్యాంపెయినింగ్ చేయాలనేసి ఈరోజు మీ ద్వారా డిఐజీ గారిని ప్రశ్నిస్తున్నాం. ఇంత ఘోరమైన ప్రభుత్వం లేదా ఇంత అరాచకమైన ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఎక్కడా లేదు. ఎందుకంటే మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఎక్కడికి పోయినా కూడా ప్రజలు ఎంతో సంతోషంగా మేము ఇప్పుడు వేసే ఓటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తాం ఓటు అని చెప్పేసి మమ్మల్ని ఆదరిస్తున్నారు. కానీ మీరు మీ నాయకులు ఇంటింటికి పోతే 2024లో ఎలక్షన్ ముందు ఏం మాట చెప్పినాం, ఈరోజు మీరు ఏం చేస్తున్నారనేసి ప్రశ్నించి వాళ్ళని కొట్టే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు. కేవలం ఈ ఎలక్షన్ మీరు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేయకూడదు, మీరు ఓడిపోతారనేసి ఒక ఉద్దేశంతోనే ఇట్లా భయపెట్టించే కార్యక్రమం చేశారు. మీరు ఎన్ని కార్యక్రమాలు ఇట్లా భయపెట్టించే చేసినా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవ్వరు వెనకడుగు వేసే ప్రశ్నే లేదు. ఎంతవరకైనా సరే మేము పోరాడతాం. పులివెందల గడ్డపై వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడేలాగా మేమందరం కష్టపడతామనేసి ఈరోజు పులివెంద ప్రజలకు లేదా మీ అందరికీ తెలియదు. ఈ సంఘటన సందర్భంగా మా కౌన్సిల్ చైర్మన్ అయిన మా సభాపతి అయిన మోషన్ రాజు గారిని కలవాలి, ఆయనకు వినతి పత్రం ఇవ్వాలి. ఆయన ద్వారా మాకు ఏమైనా న్యాయం జరుగుతుందేమో అనేసి ఈరోజు మా చైర్మన్ మా సభాపతి గారి క్యాంపు కార్యాలయానికి రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత పూర్తిగా వివరించాం చైర్మన్ గారికి. చైర్మన్ గారు కూడా చాలా బాధపడ్డారు. ఎందుకంటే ఒక ఎమ్మెల్సీని అయి ఉండి నీకు జరగడం సరికాదు, దీనిపైన నేను క్షుణ్ణంగా పరిశీలించి తగిన యాక్షన్ తీసుకుంటారనేసి మాకు మాట ఇవ్వడం జరిగింది. చైర్మన్ గారి పైన మాకు 100% నమ్మకం ఉంది, మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తారనేసి. కాబట్టి ఈ ఎలక్షన్ అనేది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలనేసి, అదేవిధంగా రేపు డీజీ గారిని కావచ్చు లేదా ఇంకా పెద్ద ఆఫీసర్లను కలిసి వినతి పత్రం ఇవ్వాలనేసి మేము నిర్ణయించుకున్నాం. థ్యాంక్ యూ. అనుకోరేనా ఒక నిమిషం మాట్లాడాలి లేదా మీరు మాట్లాడాలి. రాష్ట్రంలో జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైన తరువాత పులివెందుల్లో కానీ ఒంటిమిట్ట జడ్పీటీసీ సంబంధించి ఎన్నికల నామినేషన్కి సంబంధించి వేయకుండా అడ్డుకున్నటువంటి వైనం కానీ, ఆ తరువాత నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత అడుగడుగునా కూడా భయపెట్టినటువంటి పరిస్థితులు, చివరికి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి రమేష్ యాదవ్ పైన దాడి చేసినటువంటి వైనాల గురించి అన్ని విషయాల గురించి విపులీకరంగా చెప్పడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఏ ప్రాంతంలో చూసినా కూడా శాంతి భద్రతలకు సంబంధించి ఎక్కడా కూడా పోలీస్ అధికారులు పనిచేస్తున్నటువంటి పరిస్థితి లేదు.
తెలుగుదేశానికి తొత్తులుగా పచ్చ చొక్కా వేసుకుని వాళ్ళ తెలుగుదేశం వాళ్ళ ప్రయోజనాలను కాపాడటం కోసమే కొంతమంది పోలీసు అధికారులు అచ్చంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. అందుకే నిన్న రాష్ట్ర గవర్నర్ గారిని కలిసాం. గవర్నర్ గారికి అన్ని విషయాలు కూడా విపులీకరంగా చెప్పినటువంటి మాట ఈ రోజు వరకు కూడా చూసాం. రమేష్ గారి మీద దాడి జరిగితే ఆ దాడికి సంబంధించి ముద్దాయిలను పట్టుకుంటారని, ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరిపైన కూడా కేసులు పెడతారని భావించినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ రోజు వరకు కూడా కనీసం ఎవరిని కూడా అరెస్టు చేసే పరిస్థితులు లేవు. కనీసం వాళ్ళని అడ్డుకోవడానికి చేసినటువంటి ప్రయత్నాలు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఒక శాసన మండలి సభ్యుడికే భద్రత కరువైనటువంటి పరిస్థితులు, శాసన మండలి సభ్యుడిపైన దాడి జరిగితే కనీసం రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా కనీసం చలనంలో అయినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ శాసన మండలి సభ్యుడి హక్కుల్ని కాపాడమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి సూత్రాలకు అనుగుణంగా మా సహచర శాసన మండలి సభ్యుడు రమేష్ గారికి సంబంధించినటువంటి దాడిపైన తరువాత జరిగినటువంటి సంఘటనలు, పోలీసు అధికారుల నిర్లిప్తపైన తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలా, హక్కుల్ని కాపాడాలని పెద్దలు మురుగుడు హనుమంతరావు గారు, కౌరు శ్రీనివాస్ గారు రమేష్ గారితో కలిసి వచ్చి సభాపతి అయినటువంటి మోషన్ రాజు గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా దయచేసి గమనించమని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ శాసన మండలి సభ్యులకే రక్షణ లేదు, అక్రమ కేసులు బనాయిస్తా ఉన్నారు, అరెస్టులు చేస్తా ఉన్నారు, జైల్లో పెడుతున్నటువంటి వైనం పైన. ఎందుకంటే జిల్లా పరిషత్ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో గెలిచినా ఓడినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు తారుమారు కావు. కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీ ఒక కుట్రతో, ఎందుకంటే రాష్ట్రంలో ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉంది, సూపర్ 6 లేవు, సూపర్ 7 లేవు, ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల్లో తిరుగుబాటు వస్తా ఉంది. కాబట్టి ఈ ఎన్నికల్లో ఏదో ఒక విధంగా గెలవాలా, ప్రజల మద్దతు మాకుందని చెప్పాలా. అదే ఆలోచనతో ఈ రోజున ఒక దుష్ట సాంప్రదాయాలకు శ్రీకారం చుడుతున్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఉంది. అధికారులు ఒత్తాసు పలుకుతా ఉన్నారు. వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము మండలి సభాపతి గారిని కలిసి ఆయనకి ఉన్న విషయాలు మొత్తం కూడా విపులీకరంగా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం, మీ హక్కులను కాపాడతామని మోషన్ రాజు గారు, సభాపతి గారు మాకు చెప్పడం జరిగింది.